శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారు 65 రోజుల పాటు, ఎక్కువ రోజుల పాటు సుదీర్ఘంగా తులారాశిలో సంచరించడం జరుగుతుంది. శుక్రుడు జాతకంలో గోచారంలో ఎంత బలంగా ఉంటే స్త్రీలకంత అనుకూలంగా, ఆకర్షణగా, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది సినిమా పరిశ్రమ వారికి కూడా చాలా మంచి రోజులనే చెప్పచ్చు. అయితే ఇదే శుక్రుడు అక్టోబర్ 3వ తారీఖున, అంటే తులారాశిలో ఉంటూనే అక్టోబర్ 3వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. అది నవంబర్ 14 దాకా సుమారు 42 రోజుల పాటు ఈ వక్రగమనంలో ఈ శుక్రుడు మరింత బలవంతుడై ఉంటాడు. శుక్రుడు, గురువు మొదలగు శుభగ్రహాలు వక్రించినప్పుడు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. మరి శుక్రుడు వక్రించినప్పుడు చాలా వరకు స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ గతంలో దూరమైన వారు తిరిగి దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, ప్రేమికులు ఉన్నారు, లేదంటే భార్యాభర్తలు ఉన్నారు, స్నేహితులు బాగా ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు, ఏదో కారణాల వాళ్ళు విడిపోయి ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు మరి తిరిగి శుక్ర వక్రించినప్పుడు వారి జీవితంలో మళ్ళా తిరిగి కలుసుకోవడం, ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు పుట్టినప్పుడు శుక్రగ్రహం వక్రించి ఉంటే వారి జీవితంలో అనుకున్న వివాహం జరగదు. ఎవరినో ప్రేమిస్తారు, సడన్గా ఆ ప్రేమ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు పెద్దలు కూర్చుని వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, మగవారికి శుక్రుడు బలంగా వారి జాతకంలో ఉచ్చులో కానీ, తులలో కానీ, వృషభంలో కానీ బలవంతుడై ఉంటే వారికి వివాహం తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి స్త్రీ సంతానం కలిగిన తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా జాతకంలో శుక్రుడు మంచి బలంగా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా స్త్రీ సంతానం కలుగుతారు. స్త్రీ సంతానం కలిగిన తర్వాత వాళ్ళ జీవితంలో గొప్ప అదృష్టవంతులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఆకర్షణగా ఉంటారు, సౌభాగ్యయోగం కలుగుతుంది, తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కంబస్ట్ అయినా, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారి యొక్క జీవితంలో అనేక ఎదురు దెబ్బలు, అనేక కష్టాలు ఎదుర్కొంటారు, జీవితంలో గుడ్ విల్ పోగొట్టుకుంటారు, అనేక రకాల విమర్శలకి లోనవడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం కూడా అనేక రకాలుగా మోసపోయి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ శుక్రగ్రహం 65 రోజుల పాటు తులారాశిలో సంచరించినప్పుడు మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది. అది అందరికీ ఏర్పడదు, కొన్ని రాశుల వారికి ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఉచ్చక్షేత్రంలో ఉన్న ఫలితం కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏంటి, ఏ విధంగా ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతున్నాడు అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శుక్రగ్రహానికి పరిహారం కూడా చేసుకుంటే శుక్రుడు ఏ స్థితిలో ఉన్నా వారి జీవితంలో అనుగ్రహం కలిగి మళ్ళా వారి యొక్క జీవితం చాలా లగ్జరీగా, ఆకర్షణగా, అందంగా ఉండే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి శుక్రుడు తృతీయ దశమాధిపతి, అంటే మరి దశమ స్థానానికి శుక్రుడు కారకం కాబట్టి ఎక్కువగా ఈ సింహరాశి వారు రాజకీయ రంగం, ప్రభుత్వ ఉద్యోగాలు, సినిమా ఫీల్డ్, అందులో సినిమా ఫీల్డ్లో ప్రధానంగా డైరెక్టర్లు ఈ విధంగా శాసించే స్థాయిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ సింహరాశి వారికి వారు పుట్టినప్పుడు శుక్రుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళ వృత్తిలో అంత బాగా రాణించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం తృతీయ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడంతో మరి సింహరాశి వారు ఎవరైతే
అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా కాలంగా వివాహాన్ని వాయిదా వేస్తూ రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు జీవితంలో ఏదో ఒక ఆశయం పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని, అది సాధించిన తర్వాత మాత్రమే వివాహం చేసుకుంటామని వాయిదా వేస్తూ ఉంటారు. మరి అటువంటి సింహరాశి వారికి ప్రస్తుతం శుక్రుడు తృతీయ స్థానంలో రావడంతో మూల త్రికోణ రాశి అవ్వడం వల్ల 3వ భావం, సప్తమ భావం, 11వ భావం యాక్టివేట్ అవుతాయి. అంటే సప్తమం కాబట్టి భార్య, అంటే మీరు ప్రయత్నం చేస్తే మీకు దగ్గరలోనే ఈ చుట్టుపక్కల మిత్రుల ద్వారానో బంధువుల ద్వారానో సంబంధం కుదిరే అవకాశం ఉన్నది. అలాగే గతంలో మీకు స్నేహితులుగా ఉన్నవాళ్ళు, క్లాస్మేట్సో, మిత్రులు, మీ కొలీగ్సో, అంటే సహ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారితో కూడా వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఇదే రాశి వారికి అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 14 మధ్యలో శుక్రగ్రహం వక్రించబోతున్నాడు. ఈ శుక్రగ్రహం వక్రించినప్పుడు ఏమవుద్దంటే, ఎవరైతే సింహరాశి వారు అవ్వచ్చు, ఏ రాశి వారైనా అవ్వచ్చు, మీరు ఏదైనా ప్రేమలో ఉండి, అంటే లవ్ అఫేర్లో ఉండి, అది త్వరలో పెళ్లి చేసుకుందాం, ఏదో ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇంకో చెల్లి పెళ్ళి అయిన తర్వాత, అన్నగారికి ఉద్యోగం తర్వాత, ఇలా వాయిదా వేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ సమయంలో ఈ శుక్రుడు వక్రించే టైంలో సడన్గా మీ యొక్క లవ్ బ్రేకప్ అయి తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకోవలసి ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి ప్రధాన కార్యక్రమం ఏంటంటే, ఇదే సమయంలో సడన్గా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వేరే వృత్తిలోకి, అంటే వేరే ప్రొఫెషన్లోకి మారే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా మీరు రాజకీయ రంగంలో ఉన్నారు, సడన్గా సినిమా రంగంలో ప్రవేశించవచ్చు. ఇది తప్పు నడుస్తుంటుంది. సినిమా రంగంలో ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో ప్రవేశించవచ్చు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం వస్తున్న వాళ్ళు ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే కన్స్ట్రక్షనో, రియల్ ఎస్టేటో, ఏదైనా డీలర్షిప్ తీసుకొని ఏదైనా పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగే అవకాశం ఉంది. ఈ శుక్రుడు కారకత్వాల్లో ప్రధానంగా ఆటోమొబైల్ రంగం, అలాగే సినిమా రంగం, మరి పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు, దాని తర్వాత లేడీస్ సంబంధించిన ఆర్టికల్స్, గోల్డ్ షాపులు, సిల్వర్ షాపులు, ఏదైతే లగ్జరీ ఉందో, ఎక్కడైతే ఎంటర్టైన్మెంట్ ఉందో అక్కడ శుక్రుడు ఉండడం జరుగుతుంటుంది. అందువలన ఈ రాశి వారికి ప్రధానంగా వృత్తిలో మార్పోటి జరిగే అవకాశం ఉంది. అంటే వృత్తిలో ప్రమోషన్ కాదు, కంప్లీట్ చేంజ్. అంటే ఒక ప్లాట్ఫారం నుంచి వేరే ప్లాట్ఫారం మీద సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చినప్పుడు వృత్తిపరంగా మారే అవకాశం ఉంది. వివాహపరంగా అంటే అది ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నటువంటి వివాహం కాకుండా ఒక కొత్త సంబంధం సడన్గా రావడం, అది కుదరడం జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలో ఏర్పడే అవకాశం ఉంది. ఆ కొన్ని కొత్త పరిచయాలు కూడా మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మీరు వృత్తి మారడం కానీ, ఇంకో ఫీల్డ్లో ప్రవేశించడం కానీ, ఈ విధంగా కొత్తగా ఏర్పడినటువంటి మిత్రులతో మీ ప్రొఫెషన్ కూడా మారే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు కొన్ని కొత్త సంబంధాలు కూడా ఈ సమయంలో, అది స్నేహం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా జీవితానికి, మీ జీవితంలో ఇప్పటిదాకా ఎప్పుడూ పొందని సంతోషాన్ని, ఆనందాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు. శుక్రగ్రహ అనుగ్రహం పొందడం అన్నది చాలా సులభం. మీరు జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూనే శుక్రగ్రహ అనుగ్రహం కూడా పొందవచ్చు. అంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పొందుతూ ఉంటారు. మీరు జీవితంలో ప్రతినిత్యం చాలా శుచిగా, శుభ్రంగా ఉండడం, ఎప్పుడు పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు, అంటే పూర్వం అయితే తడిపి ఆరేసిన వస్త్రాలు అనేవారు. బట్ ఏదైనా ఒక రోజు ధరించిన వస్త్రం మరనాడు ధరించకుండా ఉండడం అన్నది నెంబర్ 1. దాని తర్వాత మీరు పడుకునే బెడ్, దుప్పటి, తలగాడు ఇవన్నీ కూడా ఎప్పుడూ నీట్గా ఉండడం మంచిది. అవి వీలైనంత తొందరగా మారుస్తూ ఉంటే మీకు ఇటువంటి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. దాని తర్వాత ఆహార విషయంలో కూడా, అంటే ఎక్కువగా తీపి పదార్థాలకి శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు. బట్ ఏదైనా శుచి కలిగినటువంటి శుభ్రమైన ఆహారం, అంటే ఒకరు తినగా మిగిలినవి, ఏదో 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినవి, అలాగే బయట మనకి ఈ అన్నదానాలని,
ఏవి చేస్తుంటారు, మామూలు టెంపుల్ దగ్గర వాడి దగ్గర అమావాస్యకి అని చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు అటువంటి వాటిలో అంటే సమూహంగా ఏదో వెళ్ళి తినడం అలాంటివి కూడా మీకు అంత అనుకూలమైన కాదు. ఏదో మిమ్మల్ని ఆహ్వానించారు ఒక పెళ్లి భోజనం లేదంటే ఒక దేవాలయంలో అలా పర్వాలేదు, కానీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టినటువంటి ఈ అన్న సంతర్పణలో అన్నదానాల్లో 99% పాల్గొనడం అన్నది అది మంచి కార్యక్రమం కాదు. దాని తర్వాత ఏంటంటే స్త్రీలను చాలా గౌరవప్రదంగా చూడాలంటే ముఖ్యంగా బయట వాడిని పక్కన పెట్టి ఇంట్లో స్త్రీలని భార్య, కుమార్తె, కోడలు, చెల్లెలు, తల్లి వీటికి ఎప్పుడు కూడా దూషించడం కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. వాళ్ళకి ఏ సౌకర్యం కావాల్సినా మనకి లేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ప్రధానంగా స్త్రీలు ఈ నోములు వ్రతాలు, గౌరీ వ్రతం అని, ఈ కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం ఎక్కువగా ఈ నోములు వ్రతాలు చేయడం వల్ల మంచిది. బట్ అవకాశం ఉన్నవాళ్ళు కొద్దిగా టైం వెచ్చించిన వాళ్ళు శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం ఇవన్నీ కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఈ లక్ష్మీ స్తోత్రం అన్నది ఒక విధి విధానంగా మీరు 108 సార్లు, 1008 సార్లు చదవడం వల్ల కూడా శుక్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. అంటే శుక్రగ్రహం అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ముందు ఈ శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం కన్నా విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ చదవటం కానీ చేయవలసి ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా పారాయణల వల్ల, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఇలాగా స్త్రీలను గౌరవించడం, అవసరమైన వాళ్ళకి కొంతవరకు ఈ వస్త్రాలు అంటే వివాహం జరుగుతున్నప్పుడు ఇలాంటి వాటికి ఆ పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వడం, ఇది కూడా వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళకి పెళ్లి జరుగుతున్నప్పుడు తాళిబొట్టు, పట్టుచీర, కొన్ని పసుపు కుంకాలు, గాజులు ఆ అమ్మాయికి బహుమతిగా ఇవ్వాల. వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా జీవితంలో బాగా అబ్జర్వ్ చేయండి, శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని బయటికి పంపించకూడదు. అంటే ఏదైనా డబ్బులు ఇచ్చి కొనటం కానీ, రెంట్ చెల్లించడం కానీ, ఫీజులు కానీ, ఇంటెద్దులు కానీ ఏ విధంగా కూడా మీ దగ్గర మీ అకౌంట్లోంచి ఒక్క రూపాయి కూడా, ఒక నయా పైసా కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇందులో మనకి ఈ ఫోన్పేని, గూగుల్ పే కూడా వర్తించవు. ఏదైనా మీ అకౌంట్లో, మీ బీరువాలో, మీ జేబులో ఉన్న డబ్బు శుక్రవారం అంతా మీ దగ్గరే ఉండాలి. దానివల్ల కూడా మీకు 99% ఆర్థిక అభివృద్ధి కలిగి శుక్రగ్రహ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది.